మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ఈ దినము బసలేలు తుమ్మ చెట్టు. బసలేలు తుమ్మ చెట్టు అంటే నల్ల తుమ్మ చెట్టు అన్నమాట. ఇది ఇది ఎన్నిక లేని చెట్టు. ప్రత్యక్ష గుడారంలో నిలువు పలకలతోనూ మందసము, బలిపీఠము, బల్ల, ధూపవేదిక, దహన బలిపీఠము వీటన్నిటి నా ప్రత్యక్ష గుడారంలో ఆ నల్లతుమ్మ చెట్టు చెక్కతోనే తయారు చేయించారు ప్రభు అయిన దేవుడు. అది మోషే గారికి తెలియపరిచారు. ఆ వస్తువులన్నిటిని తయారు చేయగల జ్ఞాన వివేకములు బసాయేలు అనేటువంటి యొక్క మనుష్యునికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ యొక్క చెట్టు ద్వారా ఆ లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువును తయారు చేయడానికి జ్ఞాన వివేకములు ఇచ్చాడు. అది నల్ల తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు కింద ఎవరు కూర్చోరు, సేద తీరరు, పనికి ఎన్నిక లేనిదన్నమాట. ఒకవేళ అలాంటి స్థితిలో మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. దీనుల వైపే ఆయన చూపు ఉంటుంది. కాబట్టి మనము దేవుని నెరిగి దేవుని స్తుతించుచు మహిమపరచుచు ఆయన సన్నిధానంలో ఉండాలని మీ అందరికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. యేసయ్య కృప మీకు తోడుగా ఉండగా. ఆమేన్.